ఆమేన్ హల్లెలూయా. అబ్రహాము తన దాసి అయిన హాగర ద్వారా పుట్టిన కుమారుడు ఇస్మాయేలు. ఆదికాండము 16వ అధ్యాయము 16వ వచనం. ఈ ఇస్మాయేలు వాగ్దానం వల్ల కాక కేవలము అబ్రహాము భార్య అయినటువంటి శారా యొక్క ఆలోచన వలన పుట్టినవాడు. ఈ ఇస్మాయేలుకు సున్నతి చేసేటప్పటికి ఇతనికి 13 సంవత్సరాల వయస్సు. తన తండ్రి అయిన అబ్రహాము వయస్సు 99 సంవత్సరాలు. మరుసటి సంవత్సరము అనగా ఇస్మాయేలు సున్నతి జరిగిన సంవత్సరమునకు శారా ఇసాకును కనటం జరిగింది. అంటే దేవుని వాగ్దానం వలన ఇసాకు పుట్టుట జరిగింది. ఇసాకు పాలు విడిచినప్పుడు అబ్రహాము గొప్ప విందు చేశాడు. ఆ విందులో ఇస్మాయేలు అనేటువంటి వ్యక్తి పసిబాలుడైనటువంటి ఇసాకును పరిహాసం చేయటంతో ఇసాకు తల్లి అయినటువంటి శారా ఇస్మాయిలు తల్లి యొక్క హాగర్ను వీళ్ళిరువురిని కూడా ఇంటిలో నుంచి బయటికి పంపించి వేయటం జరిగింది. అయితే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం నుంచి 26వ వచనం వరకు హాగరును మరియు శారాను పోల్చి చెప్పడం జరిగింది. సీనాయి పర్వతాన్నేమో హాగర్కు పోల్చి చెప్పడం జరిగింది. యెరూషలేము పర్వతాన్నేమో సారాయికి పోల్చి చెప్పడం జరిగింది. యెరూషలేము పైన యెరూషలేము మనకు తల్లి అని ఇక్కడ రాయబడి ఉంది. ఇస్మాయిలు చేసిన పనికి ఇంటిలో నుంచి తన తల్లి అయినటువంటి హాగర్ను ఇస్మాయిల్ను బయటికి నెట్టివేసిన తర్వాత వీరిరువురు కూడా అరణ్యంలో ప్రయాణమే వెళుతూ ఉన్న సందర్భంలో మరి తనకు ఇవ్వబడినటువంటి నీళ్ల తిత్తులో నీళ్ళు అయిపోయినాయి. కుమారుడు దాహం చేత సమస్యలాడు. అప్పటికే అతనికి సుమారు 14 సంవత్సరాల వయసు కలిగిన బాలుడు దాహం చేత సమస్యలేనప్పుడు తన తల్లి అయినటువంటి హాగర్ ఏం చేసింది అని అంటే దూరంగా వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళింది అనేటువంటిది బైబిల్లో రాయబడింది. వింటి వేత దూరం. ఇంగ్లీష్లో ఏమన్నాడు అని అంటే దాన్ని బౌషూట్ అన్నారు. బౌషూట్ అంటే ఆ యొక్క బాణము బలంగా విసిరితే ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం వెళ్ళి అనమాట. దాన్ని వింటి వేత దూరము అని అంట. దేవదూత చెప్తున్నమాట ఏంటంటే దేవుడు ఈ చిన్నవాని మొరను విన్నాడు అని శుభవచనం చెప్పి తన కన్నులు తెరిచినప్పుడంట తనకి నీరు కనిపించింది. వెంటనే ఆ నీరును తన నీళ్ళ తిత్తులో పట్టుకుని తన కుమారుడికి నీరు పట్టించింది. అంటే ఇస్మాయిల్ కొరకు అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీవు ఇస్మాయిల్ కొరకు చేసిన ప్రార్థన నేను విన్నాను, అతనిని కూడా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనం. అబ్రహాం యొక్క ప్రార్థన విని దేవుడు ఇస్మాయిల్ యొక్క సంతానంలో 12 మంది రాజులు తన యొక్క కుమారులు అంటే ఇస్మాయిల్కి కుమారులైన వాడిని 12 మందిని రాజులుగా దేవుడు అయ్యేటువంటి కృప ఇచ్చాడు. ఇసాకు కుమారులు ఎవరో మనకు తెలుసు, ఏశావు, యాకోబు ఆశీర్వాదాలని తండ్రి అయిన ఇసాకు వద్ద దొంగిలించినప్పుడు ఏశావు పగబట్టాడు. ఏశావు తన తండ్రి మీద కోపంతో, తల్లి మీద కోపంతో, అలాగే తన తమ్ముడి మీద కోపంతో తను చేసిన కార్యం ఏంటంటే అతడు వెళ్ళి ఈ యొక్క ఇస్మాయిలు కుమార్తెలలో ఒక దానిని చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అది ఎక్కడ రాయబడిందంటే 28వ అధ్యాయము 9వ వచనము, 36వ అధ్యాయం 10వ వచనము. ఇస్మాయిలు తన యొక్క చిన్నతనంలోనే అనగా తన బాలుడిగా ఉన్నప్పుడు దప్పికొని దాహం చేత దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విన్నాడు. అనగా ఇస్మాయిలు దేవుడు మొర వినే రీతిలో మొరపెట్టాడు. ఇస్మాయిలు వలె దేవునికి మొర పెట్టినప్పుడు ఆ మొర దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలాగనే రెండో విషయాన్ని మనం చూస్తే ఇస్మాయిలు కొరకు తన తండ్రి అయిన అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు. పిల్లల కొరకు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఇస్మాయిలుకు ఆశీర్వాదకరంగా మార్చబడదు. మీరు తల్లిదండ్రులైతే మీ బిడ్డల కొరకు అబ్రహాం వలె ప్రార్థించాలి. మీ ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదం. మీరు పిల్లలైతే మీ పక్షంగా ప్రార్థించేటువంటి తల్లిదండ్రులు ఉండట అది గొప్ప ఆశీర్వాదకరం. ఇస్మాయిలుకు అటు రీతిలో ప్రార్థన చేసేటువంటి తండ్రి అబ్రహాం ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి ముగించుకునే ముందుగా మీరు విశ్వాసులుగా ఉన్నట్లయితే విశ్వాసులైన వారికి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు అనగా పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ప్రార్థించేటువంటి దైవజనులు సన్నిధిలో మీరున్నట్లయితే మీరు మరీ ధన్యులు. ఎందుకనంటే ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క ప్రార్థన దేవుడు విని, అలనాడు అబ్రహాం యొక్క ప్రార్థన విని ఇస్మాయిల్ 12
తన వంశం నుంచి 12 మంది రాజులను లేవనెత్తాడు. అటు రీతిలో ఆ ఆత్మీయ తల్లిదండ్రులు చేసేటువంటి ప్రార్థన ఫలితం జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలుగుద్ది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్.